హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ హస్బెండ్ వర్సెస్ డిజిటల్ వైఫ్. మేమైతే లూలు మాల్కి అయితే వెళ్ళాం. ఎందుకంటే ఈ మాల్లో సెకండ్ యానివర్సరీ సేల్స్ అయితే జరుగుతుంది. సో 60% ఆఫర్ అయితే ఉన్నది. సో అన్నిటి మీద చూస్తున్నారు కదా, అక్కడ ఈవెంట్స్ కూడా జరిగినాయి. సో నేను కరుణ అయితే వెళ్ళిపోయాం సరదాగానే. చూడండి, ఒక మ్యూజికల్ నైట్ ఈవెంట్ అయితే జరిగింది. చాలా బాగా పాడారు హిందీ సాంగ్స్ అయ్యి. చాలామంది క్రౌడ్ అయితే గ్యాదర్ అయ్యారు. సో దసరా మహోత్సవ్ ఫెస్టివ్ ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి చాలా మంది అయితే వస్తున్నారు. అసలు ఖాళీ లేదు. లులు మార్ట్ చూస్తున్నారు కదా, సెకండ్ యానివర్సరీ బోర్డ్స్. సో చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి ప్రతి దాని మీదని. సో అందరూ వస్తున్నారు. చూడండి, ఇది యానివర్సరీ దసరా మహోత్సవ్ అని చూస్తున్నారు కదా. హౌస్ హోల్డ్ ఐటమ్స్ మీద అయితే చాలా తక్కువ ఉన్నాయి. మన డేట్స్ కానీ వాల్నట్స్ కానీ ఇవైతే చాలా తక్కువ ఆఫర్స్ అయితే బాగున్నాయి. అంతకు ముందు సారి వెళ్ళినప్పుడు అయితే చాలా రేట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడైతే చాలా ఫెస్టివ్ ఆఫర్స్ కాబట్టి చాలా తక్కువ ఉన్నాయి. మీలో ఎవ్వరు మిస్ అవ్వకుండా అయితే కంపల్సరీ వెళ్ళండి. అండ్ చాక్లెట్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఫుల్ అయితే ఉన్నాయి. సో కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ పెట్టారు. అండ్ డ్రెస్సెస్ మీద కూడా దగ్గర దగ్గర 60% ఆఫర్ అయితే ఉన్నాయి. సో కరుణ అయితే ట్రై చేసింది ట్రెండ్స్లో కానీ, స్టైల్ యూనియన్లో కానీ, అండ్ అక్కడ ఆవాసాలో కానీ ఇంకా చాలా ఉన్నాయి. చూడండి, కరుణ అయితే ఒక డ్రెస్ అయితే ట్రై చేసింది. ఇదైతే 60% ఆఫర్ ఉంది, చాలా బాగుంది. అండ్ అక్కడ వచ్చేసి మన నాన్ వెజ్ ఐటమ్స్ మీద కూడా చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి. మేము ఎప్పుడు ఇన్ని ఐటమ్స్ అయితే చూడలేదు, కానీ ఈసారి అయితే మొత్తం నాన్ వెజ్ ఐటమ్స్ అయితే చాలా ఎక్కువ వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే పెట్టారు. చూస్తున్నారు కదా, చికెన్ అవిని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఇంకా అలా కొంచెం ముందుకైతే వెళ్ళాము. కమ్మజు పెట్టెలు కానీ, అండ్ హీటెడ్ చికెన్ కానీ, కాల్చిన చికెన్ కానీ, ఇవైతే చాలా వెరైటీస్ ఆఫ్ చికెన్స్ అయితే పెట్టారు. మేమైతే కొన్ని అయితే తీసాము. ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, మొత్తం అంతా రెడీమేడ్. మనం జస్ట్ అట్లా తీసుకెళ్ళి జస్ట్ కుక్ చేసుకునేలాగైతే ఇవైతే ఉన్నాయి. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ నాన్ వెజ్ ఐటమ్సే మొత్తం. మటన్ చూడండి ఎలా ఉన్నదో, మొత్తం మటన్. అండ్ అయితే ఫిషెస్ కూడా చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. ఫ్రెష్ ఫిషెస్ అయితే ఉన్నాయి. చూడండి, చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అయితే తీసాం మేమైతేనే. చూస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చేసి ఫిష్ పీసెస్. జస్ట్ పీసెస్ కావాలంటే ఆటోమేటిక్గా రెడీమేడ్గా అయితే ఫిష్ పీసెస్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, మెత్తళ్ళు అంటారు కదా, అవి కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఇవన్నీ మటన్కి సంబంధించినవి. గోట్ కాళ్ళు కానీ, మటన్ సంబంధించిన లివర్ కానీ, మొత్తం అన్ని వెరైటీస్ ఆఫ్ అయితే పెట్టారు. చాలా వెరైటీస్ పీతలు కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇగో సొర అండ్ అన్ని రకాల ఫిషెస్ అయితే ఉన్నాయి. ఫ్రాన్స్ కానీ. ఇక్కడికి వచ్చేసరికి మనం స్వీట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఇంకా చూస్తున్నారు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జెల్లీస్ అవి అయితే అవైలబుల్ పెట్టారు. చాలా ఆఫర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. చెప్తున్నాను కదా, సెకండ్ యానివర్సరీ అని. మీరైతే కంపల్సరీ వెళ్ళండి, మిస్ అవ్వకండి లూలు మాల్కి. అన్నీ చాలా ప్రైజెస్ అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి. సో మీరు కంపల్సరీ అయితే వెళ్ళండి. అండ్ స్వీట్స్ అవి కూడా చాలా తక్కువ రేట్స్ ఉన్నాయి. ఇక చూస్తున్నారు కదా, హల్వాస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హల్వాస్ అయితే ఉన్నాయి. నేనైతే ఇన్ని టైప్స్ ఆఫ్ హల్వాస్ అయితే ఎప్పుడూ చూడలేదు, కానీ చాలా బాగున్నాయి హల్వాస్. మేము కూడా ట్రై చేసాం, చాలా బాగున్నది. మేమైతే ఆరెంజ్ కలర్ ట్రై చేసాం, చాలా బాగున్నది. చూస్తున్నారు కదా, చూడండి, స్వీట్స్ కూడా ఉన్నాయి. చాలా తక్కువ రేట్స్ అండ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా తక్కువగా ఉన్నది. అండ్ స్వీట్ ఎక్కువ ప్రిఫర్ చేయకూడదు కాబట్టి చిల్డ్రన్ ఐటమ్స్ కూడా కరుణ అయితే ట్రై చేసింది. అండ్ రెస్టారెంట్ చూస్తున్నారు కదా, 5 స్టార్ రెస్టారెంట్ అని ఉన్నది ఇక్కడ. అదైతే చాలా బాగున్నది. అండ్ ఇక్కడ చిల్డ్రన్ ప్లే ఐటమ్స్ అవి పైన బాగా పై ఫ్లోర్లో అయితే ఉన్నాయి. సో మేమైతే జస్ట్ ఒక చిన్న వీడియో అయితే తీసాము. చూడండి, ఎన్ని వెరైటీస్ ఆఫ్ చిల్డ్రన్ ప్లే టాయ్స్ అయితే ఉన్నాయి అక్కడ. ఇవైతే చాలా బాగున్నది. మాకైతే లూలు మాల్ ఇప్పుడైతే న్యూ వెరైటీస్తో ఉన్నది కాబట్టి చాలా బాగున్నది. ఇంకా పిల్లోడు పైనుంచి పారాషూట్లో ఎగురుతున్నట్టు, చిన్న పిల్ల చూసారా ఎట్లా రౌండ్గా తిరిగేవి, హెలికాప్టర్స్ కానీ, ఇవైతే చాలా బాగున్నాయి. అండ్ మేమైతే వచ్చేసి ఒక కేఎఫ్సి అయితే ఆర్డర్ చేసుకున్నాం, జస్ట్ 300 రూపీస్ది.
కేఎఫ్సి ఆర్డర్ చేసుకుని అయితే మేమైతే తిన్నాం, చాలా బాగున్నది. ఇదిగో మా కరుణ అయితే చూపిస్తుంది కదా, ఓ పీస్ తీసి చూపిస్తాను అని అంటుంది. సో అలా అయితే మేమైతే కొంచెంసేపు నడుచుకుంటూ అయితే ముందుకు వెళ్ళిపోయాం. సో కొన్ని కొన్ని షాప్స్ అయితే చిల్డ్రన్ ఐటమ్స్ అవి ఇవి కవర్ చేసాం. ఇదంతా ఫుడ్ కోర్ట్. మేము కేఎఫ్సి తిన్నాం కదా, అదంతా ఫుడ్ కోర్ట్ ఏరియా 4th ఫ్లోర్లో ఉన్నది. సో చిల్డ్రన్ ఐటమ్స్ కానీ, లేడీస్ డ్రెస్ వేర్స్ కానీ అన్నీ చాలా వెరైటీస్ ఆఫ్ ఉన్నాయి. జెంట్స్వి కానీ అన్నీ చాలా బాగున్నాయి. చూడండి, కరుణ ట్రై చేస్తుంది, చూస్తుంది. అలా వచ్చేసి కొంతసేపు అయితే నుంచున్నాము. చూస్తున్నారు కదా, సెకండ్ యానివర్సరీ అయితే బోర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి. మా కరుణ చెప్తున్నది, నేను కొంచెం ఇమిటేట్ చేసి చెప్తాను. లూలు మాల్కి అయితే వచ్చాము. ఇక్కడ సెకండ్ యానివర్సరీ అయితే జరుగుతుంది. సో లూలు మాల్ చాలా వెరైటీస్ ఆఫ్ ఉన్నాయి, సెలబ్రేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. థ్యాంక్ యూ అని అన్నది. సో అలా అయితే జుడియోలోకి అయితే వెళ్ళిపోయాం మేమైతే. కొన్ని ఫొటోస్ అయితే తీసుకుని, ఇక్కడైతే ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. ఇదైతే కొన్ని చిల్డ్రన్ ప్లే ఐటమ్స్ అయితే చూపించాము. ఇక్కడ గ్లాస్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. గ్లాసెస్ చూస్తున్నారు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాసెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. చాలా వెరైటీస్ ఆఫ్ గ్లాసెస్ ఉన్నాయి. ఇవైతే పెప్పర్ వేసుకునేవి, చాలా వెరైటీగా ఉన్నదని ఒకసారి అయితే నేను వీడియో తీశాను. అండ్ పింగాణి ప్లేట్స్ కానీ మొత్తం అవన్నీ అయితే చాలా ఐటమ్స్, వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. మీరు ఏమైనా కొత్తగా కొనుక్కోవాలంటే మాత్రం కంపల్సరీ అని ఇవైతే స్పైసెస్ వేసుకోవడానికి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేట్స్ అండ్ అన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇడ్లీ పొడి కానీ, పింగాణి ఐటమ్స్ కానీ అయితే చాలా బాగున్నాయి. డేట్స్ కూడా చాలా ఎక్కువ వెరైటీస్ ఆఫ్ ఉన్నాయి. అండ్ కరుణ ఓట్స్ తీసుకుందామని ఓట్స్ అయితే చూసాము. అండ్ ఇంకా అయితే బయట వర్షం వచ్చి ఇలా ఉన్నదని మేమైతే త్వరగా వచ్చేసాం బయటికి అయితేనే. చూస్తున్నారు కదా, అలా ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాం. గాలి అయితే గట్టిగా వీస్తూనే ఉన్నది. సో ఇంకా వెళ్ళిపోదాం, మేమైతే ఇంక రిటర్న్ బ్యాక్ అవుదామని ఫిక్స్ అయ్యాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.